హాయ్ ఫ్రెండ్స్, మన తెలుగు టైటిల్లో అయితే రైట్ కార్నర్ పొజిషన్లో అయితే చాలా వీక్గా అయితే ఉంది. ఆ పొజిషన్లో ఏ డిఫెండర్ని పెడితే బెటర్ పర్ఫార్మెన్స్ వచ్చే అవకాశం ఉందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే కనుక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే తెలుగు టైటిల్లో ఉన్న క్రిషందుల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక తన బడ్జెట్ కి తన పర్ఫార్మెన్స్ కి అసలు సంబంధమే లేదు. క్రిషందుల్ ముందుండి డిఫెండర్స్ ని నడిపేయాల్సింది పోయి మిస్టేకిల్స్ అయితే ఎక్కువగా అయితే చేస్తుండు. దాని కారణంగా తెలుగు టైటన్ రైట్ కార్నర్ అయితే చాలా వీక్ గా మారడం అయితే జరిగింది. తన ప్లేస్ లో శంకర్ గడాన్ని పెట్టినా కూడా శంకర్ గడాయ్ కొన్ని మ్యాచెస్ లో బాగా ఆడినా కూడా కొన్ని మ్యాచెస్ లో అయితే తడబడడం అయితే జరిగింది. క్రిషందుల్ పట్నా పైరట్స్ లో ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద టాప్ పర్ఫార్మెన్స్ అయితే చూసినాం. ఈ ఒక్క సీజన్ లోనే తన పర్ఫార్మెన్స్ అనేది తగ్గింది. సో తనని ఆక్షన్ లో వదిలేసి లో బడ్జెట్ లో తీసుకుంటే కనుక తెలుగు టైటన్ కి బెటర్ పర్ఫార్మెన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. తను ఎట్లానో లో బడ్జెట్ లో వస్తుంది కాబట్టి మనం సాగర్ రాటిని ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. నేను సాగర్ రాటినే ఫస్ట్ లైన్ లో చెప్తున్నాను అంటే సాగర్ రాటి ఆక్షన్ లో రావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. అంతేకాక లో బడ్జెట్ లో రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది. సాగర్ రాటి అయితే సీజన్ లెవెల్ లో మొత్తం మ్యాచెస్ ఆడుంటే కనుక టాప్ 10 డిఫెండర్స్ లో పక్కా ఉండేటోడు. ఎందుకంటే అంత బెటర్ పర్ఫార్మెన్స్ అయితే తన నుంచి అయితే వస్తుంది. సాగర్ రాటిని తీసుకుంటే కనుక డిఫెన్స్ లో మన తెలుగు టైటన్ కి కొంతవరకు కలిసే వస్తుంది. కాకపోతే మొత్తం తమిళ తెలివర్స్ మీద ఆధారపడి అయితే ఉంటది. ఎందుకంటే వాళ్ళకు డిఫెన్స్ స్ట్రాంగ్ కావాలంటే సాగర్ రాటి అయితే వాళ్ళ టీంలో అయితే అవసరం. బట్ మనం చెప్పలేం, రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఒకవేళ ఈ ప్లేయర్ దొరకకపోతే గౌరవ్ ఖత్రి అయితే ఉన్నాడు. గౌరవ్ ఖత్రి మన తెలుగు టైటన్ కి దొరికితే కనుక ఒక ఎక్సలెంట్ డిఫెన్స్ అయితే మన తెలుగు టైటన్ నుంచి అయితే ఆశించవచ్చు. ఎందుకంటే గౌరవ్ ఖత్రి అయితే సింగిల్ హ్యాండెడ్ గా రైడర్ అయితే స్టాప్ అయితే చేయగలడు. రైట్ కార్నర్ లో వన్ ఆఫ్ ద టాప్ డిఫెండర్ అనమాట. గౌరవ్ ఖత్రి అయితే చాలా తక్కువ మ్యాచెస్ ఆడడం అయితే జరిగింది. ఆ మ్యాచ్ లో ఒక వన్ ఆఫ్ ద టాప్ పర్ఫార్మెన్స్ అయితే ఈ ప్లేయర్ నుంచి అయితే చూసినాం. పునేర్ పల్టన్ సీజన్ 10 లోకి ఛాంపియన్ అయిందంటే కొంతవరకు గౌరవ్ ఖత్రి వల్లనే అని చెప్పుకోవచ్చు. సో మన తెలుగు టైటన్ ఈ ప్లేయర్ ని టార్గెట్ చేస్తే కనుక వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టీం మారడానికి అవకాశం అయితే ఉంది. గౌరవ్ ఖత్రి ఆక్షన్ లో రావడానికి చాలా తక్కువ అవకాశం అయితే ఉంది. ఒకవేళ గౌరవ్ ఖత్రి ఆక్షన్ లో వస్తే కనుక తెలుగు టైటన్ పక్కా అయితే ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వన్ ఆఫ్ ద టాప్ డిఫెండర్ అనమాట. అండ్ నెక్స్ట్ రైట్ కార్నర్ డిఫెండర్ గురించి మాట్లాడుకుంటే కనుక యోగేష్ దయ్యా. దబాంగ్ ఢిల్లీ డిఫెన్స్ స్ట్రాంగ్ అవడానికి కారణం కొంతవరకు ఈ డిఫెండర్ వల్లనే. నిన్న జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో కూడా ఎక్సలెంట్ గా అయితే ట్యాకిల్ అయితే చేసిండు. యోగేష్ దయ్యా అయితే ఎక్కువగా బ్యాక్ హోల్డ్ చేస్తూ ఉంటాడు. సో ఈ ప్లేయర్ కనుక ఒకవేళ ఆక్షన్ లో వస్తే కనుక తప్పనిసరిగా తెలుగు టైటన్ ఈ ప్లేయర్ మీద ఫోకస్ చేయాలి. అండ్ నెక్స్ట్ స్ట్రాంగెస్ట్ డిఫెండర్ గురించి మాట్లాడుకుంటే కనుక రాహుల్ చేత్వాల్. నిన్న జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో హర్యానా స్టీలర్స్ విన్ అయిందంటే ఈ ప్లేయర్ వల్లనే. లాస్ట్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న గగన్ గౌడన్ అయితే ఈజీగా అయితే స్టాప్ అయితే చేసిండు. మాక్సిమం ఈ ప్లేయర్ అయితే ఆక్షన్ లోకి అయితే రాడు. ఒకవేళ వస్తే కనుక తెలుగు టైటన్ పక్కా తీసుకోవాలి. ఎందుకంటే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ డిఫెండర్ అని చెప్పుకోవచ్చు. చాలా టీమ్స్ చూసుకున్నట్లయితే కనుక రైట్ కార్నర్ అయితే చాలా వీక్ గా అయితే ఉంది. సో మనకు క్వాలిటీ రైట్ కార్నర్ డిఫెండర్ దొరకాలంటే అంత ఈజీ అయితే కాదు. కొంతవరకు ఆక్షన్ లో క్రిషందుల్ని వదిలేసి లో బడ్జెట్ లో తీసుకోవడమే మంచిది. అండ్ అంతే గైస్ ఈ వీడియో. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.